మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్టేనా అంటే మొదలైనట్టుగానే కనబడతా ఉంది. ప్రధానంగా యుద్ధ వాతావరణాన్ని అయితే మనము అన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా ఇరాన్ పైన ఇజ్రాయెల్ భీకరమైనటువంటి దాడులను చూస్తూ ఉంటే మూడో ప్రపంచ యుద్ధం వచ్చేసిందా అనేటువంటి ప్రశ్నలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇరాన్ పైన ఈ యొక్క ఇజ్రాయెల్ దాడులు చేస్తూ ఉంటే మూడో ప్రపంచానికి సంబంధించి ఒక ఆలోచన మాత్రం కనబడతా ఉంది. కొద్దిసేపటి క్రితం వచ్చినటువంటి వార్త ప్రకారం తగలబడుతుపోతున్నటువంటి ఇజ్రాయెల్ వేసినటువంటి మిసైల్ దాడికి ఇరాన్లో ఉన్నటువంటి ఒక ఎయిర్పోర్టే తగలబడతా ఉందంట. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం భీకరంగా మారుతోంది. తాజాగా ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని మొహరాబాద్ ఎయిర్పోర్టుపై ఇజ్రాయెల్ మిసైల్ దాడి చేసింది. భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడి ఎయిర్పోర్టు తగలబడిపోతోంది. ఇందుకు సంబంధించినటువంటి వీడియోనే ఇరాన్ న్యూస్ ఏజెన్సీ టాన్సిస్ ఎక్స్లో పెట్టినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. మూడో ప్రపంచ యుద్ధం మొదలైందేమో అనేటువంటి విధంగా ఈ యొక్క యుద్ధం అయితే కనబడతా ఉంది. ఇజ్రాయెల్ దాడిలో ధ్వంసమైనటువంటి టెహ్రాన్లోని ఓ భవన సముదాయం అంటూ ఒకటి, దాడిపై టెహ్రాన్లో ఇరానీయుల నిరసన చేస్తున్నటువంటి విషయం. ఇక 100 సైనిక క్షిపణి స్థావరాల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు జరుగుతూ ఉన్నాయంట. 200 యుద్ధ విమానాలతో తెల్లవారుజామున దాడి, 330 బాంబులు క్షిపణులు కురిపించినటువంటి ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్, IRGC చీఫ్ సహా 4 సైనిక జనరల్లు, 6 అణుశాస్త్రవేత్తల మృతి, నాతాంజ్ యురేనియం శుద్ధి కేంద్రం ధ్వంసం, కలిసికట్టుగా ఇజ్రాయెల్ సైన్యం మోసాద్ ఆపరేషన్, ఇరాన్లోకి డ్రోన్లు ఆయుధాలు అక్రమంగా చేరవేత, ట్రూ ప్రామిస్ 3 పేరుతో ఇరాన్ ఎదురుదాడి, ఇజ్రాయెల్ పైకి వందలాది క్షిపణులు రాకెట్లు అంటూ చూస్తున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే ఇజ్రాయెల్కి పరోక్షంగా అమెరికానే సపోర్ట్ చేస్తూ ఉంది. ఇరాన్ పైన జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ చేస్తూ ఉంది. ఇక్కడ ఇరాన్లోని సైనిక స్థావరాలు, క్షిపణి కేంద్రాల లక్ష్యంగా శుక్రవారం ఆ దేశంపై ఇజ్రాయెల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో, అక్కడి సమయం ప్రకారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో ఇజ్రాయెల్ వాయుసేనకు చెందిన 200లకు పైగా యుద్ధ విమానాలు భీకర దాడులకు దిగాయి. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో దశల వారీగా జరిపిన ఈ దాడుల్లో భాగంగా ఇరాన్ అణుశుద్ధి కర్మాగారాల్లో అత్యంత ప్రమాదమైనటువంటి నతాంజ్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ, డజన్ల కొద్ది రేడార్ కేంద్రాలు, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ లాంచర్లు సహా వివిధ నగరాల్లోని 100 లక్ష్యాల పైన 330కి పైగా బాంబులు, క్షిపణులను ప్రయోగించాయి ఈ ఇజ్రాయెల్కు సంబంధించినటువంటి ఈ యొక్క క్షిపణులు, బాంబులు. ఈ దాడుల్లో ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్సు చీఫ్ అయినటువంటి ఎస్ఎన్ సలామీ, ఆర్మీ చీఫ్ మహమ్మద్ బఘేరీ సహా 4 సైనిక జనరల్లు, కనీసం 6 అక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలు కూడా మరణించినట్టుగా చెప్తా ఉన్నారు. ఇది ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధం మొదలైందా అనేటువంటి ప్రశ్నను కూడా తావిస్తూ ఉంది. ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధం కాదు, అసలు యుద్ధాలే జరగద్దని కోరుకోవాలి. ఎందుకంటే యుద్ధాల వల్ల ప్రాణ నష్టము, ఆస్తుల నష్టము మనం చూస్తూ ఉంటాము. జపాన్లో జరిగినటువంటి హిరోషిమా నాగసాకికి సంబంధించినటువంటి ఆ దాడి ఇప్పటికి కూడా అట్లనే ఉంది. అక్కడ కనీసం ఒక మొక్క కూడా మొదలలేదు, గడ్డి కూడా అక్కడ మొదలన్నటువంటి పరిస్థితి. అట్లాంటి సిచ్యువేషన్లు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి యుద్ధాలు జరగద్దని కోరుకోవాలి. మరో 6 శాస్త్రవేత్తలు, ప్రముఖ రాజకీయ నాయకుడు మరణించారు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ ఎయిర్ ఫోర్స్ విభాగానికి చెందినటువంటి అగ్రనాయకత్వం సమావేశమైన ఒక అండర్ గ్రౌండ్ కమాండ్ సెంటర్ పైన తమ యుద్ధ విమానాలు చేసిన దాడిలో పలువురు అధికారులు చనిపోయినట్లు ఇజ్రాయెల్ రక్షణ శాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి సమయంలో కూడా ఇరాన్లోని పోర్టు శుద్ధి కేంద్రం వద్ద 2 పేలుళ్లు జరిగినట్టుగా సమాచారం. ఇరాక్తో యుద్ధం తర్వాత ఇరాన్పై జరిగిన అతిపెద్ద దాడులు ఇవే. నిజానికి ఇజ్రాయెల్ దాడుల ముప్పును ముందే ఊహించి నతాంజ్లోని తన యురేనియం శుద్ధి కర్మాగారాన్ని ఇరాన్ భూమికి 22 మీటర్ల లోతున 2.5 మీటర్ల మందం ఉండే కాంక్రీట్ గోడలతో నిర్మించింది. అయినా ఇజ్రాయెల్ దాన్ని బంకర్ బస్టర్ బాంబులతో బద్దలు కొట్టింది. తమ దాడుల్లో ఆ కేంద్రం దెబ్బతిన్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్రకటన ద్వారా తెలిపింది. ఇరాన్ అణు ఇంధన సంస్థ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ కూడా నతాంజ్ ఇరాన్లోని అణుశుద్ధి కర్మాగారంపై ఇజ్రాయెల్ దాడిని ధృవీకరించింది. అక్కడ అణుధార్మికత స్థాయిలను నిశితంగా పరిశీలించినట్టుగా వెల్లడించింది. ఇక
తమ దేశంలోని పౌర ప్రాంతాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రతీకారం తప్పదని ఇరాన్ హెచ్చరించింది. రక్తపు మరకలు అంటిన చేతులతో ఇజ్రాయెల్ ఈ నేరానికి పాల్పడిందని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా తాము చేసినటువంటి దాడులకు ప్రతిగా ఇరాన్ 100 డ్రోన్లను ప్రయోగించిందని, వాటిని తమ గగనతలానికి అవతలే అడ్డుకొని కూల్చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే ఈ ప్రకటనను ఇజ్రాయెల్ చేసినటువంటి ఈ ప్రకటనను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. తాము ఎలాంటి డ్రోన్లను ప్రయోగించలేదని, త్వరలోనే ప్రతీకార దాడి చేస్తామని స్పష్టం చేసింది. ఇక ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని పలు దేశాలు ఖండించాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నేతలు సంయమనం పాటించాల్సిందిగా ఇరు దేశాలకు సూచించారు. ఇరాన్ అండతో పనిచేసే లెబనీస్ మిలిటెంట్ గ్రూపు హెజ్బొల్లా కూడా ఇజ్రాయెల్ దాడులను ఖండించింది. ఈ దాడుల్లో చనిపోయిన వారికి సానుభూతి కూడా తెలిసింది. ఇక ఇది ఇట్లుంటే ఇప్పటికైనా అణు ఒప్పందం కుదుర్చుకోండి అంటూ ఇదే సందని చెప్పేసి సందట్లో సడమేలాగా ట్రంప్ మచ్చి కూర్చుంటున్నాడు అమెరికా అధ్యక్షుడు. ఇరాన్కు బ్లాక్మెయిలింగ్ మొదలుపెట్టినట్టున్నాడు. ఇకనైనా ఇరాన్ తమతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని, లేకపోతే తదుపరి దాడులు మరింత క్రూరంగా నిర్దయగా ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించాడు. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఆయన సొంత సామాజిక మాధ్యమైనటువంటి ట్రూత్ సోషల్ ద్వారా స్పందించారు. తదుపరి దాడులకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని, అవి మరింత క్రూరంగా ఉంటాయని అందులో పేర్కొన్నారు. నేను ఎంత చెప్పినా ఇరాన్ నేతలు కొందరు ధైర్యంగా మాట్లాడారు, కానీ ఏం జరుగుతుందో వారికి తెలియదు. ఇప్పటికే వారంతా చనిపోయారు, మరి ఇది మరింత ఘోరంగా మారబోతుంది అని ఈ ట్రంప్ హెచ్చరించాడు. ఇప్పటికే ఇరాన్లో ఎంతో విధ్వంసం జరిగిందని, ఎన్నో మరణాలు సంభవించాయని, ఇప్పటికీ సమయం మించిపోలేదని, మొత్తం నాశనమైపోయేలోగా ఇరాన్ తమతో ఒప్పందం కుదుర్చుకోవాలని, ఒకప్పుడు ఎంతో పేరొందిన ఇరానియన్ సామ్రాజ్యాన్ని కాపాడుకోవాలని సూచించారట. ఇక చావులు ఉండవు, విధ్వంసం ఉండదు, ఆలస్యం కాకముందే చేయండి, ఒప్పందం కుదుర్చుకోండి, దేవుడు మిమ్మల్ని దీవించుగాక అని ట్రంప్ తన పోస్ట్లో పేర్కొన్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇరాన్కు 60 రోజులు టైం ఇచ్చిండట. ఓపెన్గా ఇజ్రాయెల్ను సపోర్ట్ చేస్తూ ట్రంప్ ముందుకు పోతున్నాడు. ఇజ్రాయెల్ చేసేటువంటి దానికి సంబంధించినటువంటి ఈ యొక్క దాడులకు సంబంధించినటువంటి విషయంలో అమెరికా సపోర్ట్ ఉందని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇది మరి 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అంటే అవుననేటువంటి సమాధానాలు వినబడతా ఉన్నాయి. ఖచ్చితంగా ప్రపంచ యుద్ధాలే రావద్దు. యుద్ధాలు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రాణ నష్టాలు ఎట్లా ఉంటాయి ఏందనేది మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం. కాబట్టి యుద్ధాలు రావద్దనే కోరుకుందాం. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్